నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేయండి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. స్థానిక మారిస్పేట్లోని పెండాల శుభం కళ్యాణ మండపంలో తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. స్థానిక మారిస్పేట్లోని పెండాల శుభం కళ్యాణ మండపంలో తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం ఓటర్ల జాబితా పరిశీలన పలు అంశాలపై నాయకులు ప్రశంసించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగళం కార్యక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబు సూచనల మేరకు లోకేష్ యువగళం పాదయాత్ర విశాఖపట్నంలో ముగించడం జరుగుతుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నారా లోకేష్ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు అందరూ హాజరై జయప్రదం చేయాలని సమావేశం తీర్మానించినట్లు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే ఓటర్ల జాబితా సవరణ, భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా కొన్ని రోజులు పాదయాత్ర నిలిపివేయటం వల్ల మిగతా కార్యక్రమం కూడా పూర్తి చేసి ఉత్తరాది జిల్లాలైనటువంటి పట్టణానికి ప్రధానమైనటువంటి పట్టణం విశాఖపట్నం దగ్గర ఈ పాదయాత్రని ఆపుతూ అక్కడ జరగబోయే మహా సభకి అందరూ కూడా తరలి రావాలని చెప్పి మన ప్రాంత ప్రజలు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన యొక్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనకి సంఘీభావం తెలపాలని ఊళ్ళూరుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరాలి అని చెప్పి వాహనం ఉందా లేదా, తిండి ఉందా లేదా, షెల్టర్ ఉందా లేదా అనేది కాదు, మన యొక్క ప్రెజెన్స్ మనం పాదయాత్రలో ముగింపు సందర్భంగా జరిగే ఆ మహాసదస్సుకి మనం తిలకించడానికి మనం వెళ్ళాలి అని చెప్పి ఈ యొక్క తెనాలి తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసుకోవటం అయింది. దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేసుకొని ఆ యాత్ర ముగింపు సభలో పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బౌటింగ్ కార్యక్రమం కానీ ఓటర్స్ ఇష్యూ కానీ ఈ రెండింటిని కూడా సమదృష్టితో ఆలోచించి ఎక్కడ కూడా లోపం లేకుండా అన్ని రకాలుగా కూడా భవిష్యత్తు గ్యారంటీకి బాబు గారు ఇచ్చిన బాండ్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి మమేకమయ్యే కార్యక్రమాన్ని కూడా కొనసాగించాలని చెప్పి తీర్మానించారు. సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబన హరిప్రసాద్, తెనాలి కొల్లిపర మండలాల పార్టీ అధ్యక్షులు కేసనం కోటేశ్వరరావు, భీమవరపు చిన్నకోటిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్లు గొడవత్తి సుబ్బయ్య, వంగ సాంబిరెడ్డి, నాయకులు ఎస్కే ఖలీల్, ఖుద్దూస్, కాకుమాను కనకరాంబాబు, జొన్నాదుల మహేష్, జట్టి రేణుక, పలువురు నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మురుగ కాల్వలపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని ప్రజలు పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబన రాధిక పేర్కొన్నారు. మురుగు కాల్వలపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని ప్రజలు పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా గురువారం ఆమె స్థానిక 29వ వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. వార్డులోని సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక మాట్లాడుతూ పట్టణంలోని మురుగు కాలువలలో ప్రజలు, వ్యాపారస్తులు వ్యర్థాలను, ప్లాస్టిక్ సామాగ్రిని వేయరాదని, కాలువలో నీరు పారుదలకు ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
పట్టణంలోని కాల్వలలో పేరుకుపోయిన సిల్టును తొలగించే చర్యలు చేపట్టడం జరుగుతుందని పురప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని చైర్పర్సన్ రాధిక తెలిపారు. వార్డులోకి ఈరోజు రావటం, ఇది రెండో రోజు రావటం జరిగింది. అలానే ఈ ఇంటి ముందుల కాలువల మీదే బండలు ఒకటి మెట్లు వేయటం, అలానే ఈ చిన్న వ్యాపారం లాగా పెట్టుకొని స్టీలు అని పెట్టడం జరిగింది. అవన్నీ తీసి ఈ సిల్ట్ బాగా పేరుకుపోటాన వాటరు గ్రోయింగ్ లేదు. ప్రజలు కూడా పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పిల్లల ఆరోగ్యం బాగోలేదండి, దోమల మూలాన టైఫాయిడ్ ఇలా అనారోగ్యం వచ్చిందని చెప్పడం జరిగింది. దాని మీద భాగంలోనే అవి మెట్టలు అవి తొలగించి పరిశుభ్రంగా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి డెవలప్ చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కార్యక్రమంలో కౌన్సిలర్ కవితాబాయ్, వైసీపీ నాయకులు తాడిపోయిన రమేష్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అమృత భారత్లో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను రైల్వే అధికారులు, తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు గురువారం పరిశీలించారు. అమృత్ భారత్లో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను రైల్వే అధికారులు, తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు గురువారం పరిశీలించారు. అనంతరం విద్యుత్ పరిరక్షణ వారోత్సవాలను ప్రారంభించారు. విద్యుత్ పొదుపు గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్టేషన్ సూపరింటెండెంట్ రమణ మాట్లాడుతూ, తెనాలి రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకంకు ఎంపికై అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నియమించిన అభివృద్ధి కమిటీ సభ్యులు స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు అందించేలా తెనాలి రైల్వే స్టేషన్ తీర్చిదిద్దుకోనున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ పరిరక్షణ వారోత్సవంను పురస్కరించుకుని విద్యుత్ పొదుపు గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యుత్ పొదుపులో తెనాలి రైల్వే స్టేషన్ అగ్రగామిగా నిలవటం సంతోషకరమన్నారు. అత్యాధునిక సదుపాయాలతో, ఆధునిక హంగులతో తెనాలి రైల్వే స్టేషన్ను సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు రమణ తెలిపారు. ఎలక్ట్రికల్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సురేంద్రబాబు, రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు అడప సంపత్ రాయుడు విద్యుత్ పొదుపు గురించి, తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల గురించి వివరించారు. అమృత భారత్ అకౌంట్లో స్టేషన్ యొక్క రెనోవేషను, ఆధునీకరణ పనులు మనకి మొదలైనవి, చాలా చక్కగా జరుగుతున్నాయి. అదే సందర్భం మనకి స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ ఒకటి కేంద్ర ప్రభుత్వం వారు, రైల్వే బోర్డు వాళ్ళు ఏర్పాటు చేసి పంచారు. వాళ్ళు కూడా ఈ రోజున మన తెనాలి స్టేషన్ సందర్శించారు. వాళ్ళకున్న పరిధిలో మరి స్టేషన్ యొక్క డెవలప్మెంట్ కోసం, ప్రయాణికుల యొక్క సౌకర్యాల కోసము వాళ్ళు చేసే సూచనలు కూడా మేము తీసుకొని అడ్మినిస్ట్రేషన్ పంపించి, మా అధికారులకు పంపించి దాన్ని సాల్వ్ చేయటంలో కృషి చేస్తాము. అలాగే పాసెంజర్స్ కావాల్సిన ఎలాంటి ఎమ్యూనిటీస్ అయినా సరే వారు మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళ ఇబ్బందుల్ని తీర్చి పాసెంజర్స్ సుఖంగా ప్రయాణం చేయడానికి ఇచ్చేస్తాము. మనకు అమృత భారత్ స్కీమ్ అకౌంట్లో 27,75,75,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. ఆ వర్కులు మొదటగా మనకి ప్లాట్ఫామ్ మొత్తం ఎక్కడా ఖాళీ ఉండకుండా మొత్తం షెడ్స్ వేస్తున్నారు. ఆ షెడ్స్ పని మొదలైంది. ఆ షెడ్ల కింద పిల్లర్స్ వేస్తున్నారు. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటుపక్క మనకి టాయిలెట్స్ ఒకటి కడుతున్నారు. ఇటుపక్క లోపల రాగానే కుడి చేతి వైపు స్టేషన్కి, అలాగే స్టేషన్ బుకింగ్ ఆఫీస్ పక్కన వెడం చేతి వైపు అతిపెద్ద రెస్ట్ రూమ్ ఒకటి, ప్రయాణికులు వేచి ఉండు గదులు కూడా చాలా గొప్పగా కడుతున్నారు. అది ఆడవారికి మగవారికి చాలా పెద్ద విస్తీర్ణంలో 23 మీటర్ల విస్తీర్ణంలో కడుతున్నారు అవి. అలాగే ఈ రోజున మనకి జరుగుతున్న విద్యుత్తుని సంరక్షించుకోవాలి, పొదుపుగా వాడాలి, ఎల్ఈడి బల్బులు ఎక్కువ వాడాలి. తెనాలి స్టేషన్ ఒక గొప్పతనం ఏంటంటే మనకి తెనాలి పైన సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. చాలా తక్కువ స్టేషన్స్లో ఇలా సోలార్ ప్యానెల్ ఉన్నాయి. దాంట్లో తెనాల్లో ఎప్పటి నుంచో గత దశాబ్ద కాలం నుంచి కూడా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. దానివలన తెనాలి స్టేషన్లో మన విద్యుత్తు దగ్గరగా 30% ఆదా చేస్తున్నాము. డిసెంబర్ 14 నుంచి 27 వరకు విద్యుత్ పరిరక్షణ వారోత్సవాలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరము వారోత్సవాలు జరుపుకుంటారు. అలాగే డిసెంబర్ 14, 21 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో రోజుకొక కార్యక్రమం జరుపుకుంటూ, మొదట ఈరోజు ఏంటంటే ఒక ప్లెడ్జ్ కార్యక్రమాన్ని నిర్వర్తించాము. అలాగే వచ్చిన సూపర్వైజర్లు అందరూ కలిసి ప్లాట్ఫామ్ మీద ఒక ర్యాలీ లాగా ఒక గ్రూపుగా వచ్చేసి దీని గురించి వారోత్సవాల గురించి సందేశం ఇచ్చాము. అలాగే ఏంటంటే మనం విద్యుత్తును ఆదా చేయాలంటే మనం ఏం చేయాలి, మన ఇళ్లల్లో సోలార్ రేటెడ్, స్టార్ రేటెడ్, అలాగే ఎల్ఈడి బల్బులు ఇలాంటివి ఉపయోగించాలి.
మనం మ్యాక్సిమం మన స్టేషన్లో ఏం చేస్తున్నామంటే సోలార్ ప్యానల్స్ పెట్టేసి కరెంటు ఆదా చేస్తున్నాము. చాలా వరకు మనకి మన రైల్వే తరఫున బిల్లింగ్ అనేది తక్కువ వస్తుంది. అంటే మన కరెంట్ను కొనుక్కోవటం తక్కువ అవుద్ది. మనకి సోలార్ మీద ఆధారపడ్డాము. అలాగే బాపట్ల, నిడుబ్రోవులు, చుండూరు, తెనాలి, వడ్లపూడి అన్ని స్టేషన్లో సోలార్ ప్యానల్ పెడుతున్నాము. అలాగే ఈ వారోత్సవాల సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము, భారత ప్రభుత్వం మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెనాలిని అమృత పథకంలో డెవలప్మెంట్ చేయడం చాలా సంతోషదాయకం. అదే దానిలోని భాగంగా ఇప్పుడు చెప్పారు, ఇక్కడ రీడింగ్ రూమ్ కట్టడం కానీ, అలాగే టాయిలెట్స్ కట్టడం కానీ, ప్లాట్ఫామ్స్ అభివృద్ధి చేయడంలో కానీ మన ప్రభుత్వం గత ప్రభుత్వాల గురించి ఆలోచించకుండా మా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో తెనాలి రైల్వే స్టేషన్ చాలా సుందరంగా తీర్చిదిద్దడం అనేది చాలా సంతోషదాయకం. ఆ యొక్క సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వామ్యంగా చేసి ఒక తెనాలి పట్టణ రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీలో భాగస్వామ్యం చేయటం, దానికి మా నుంచి కూడా సూచనలు తీసుకుని ఈ స్టేషన్ ఇంకా అభివృద్ధి చేయడానికి మేము కూడా ప్రజల మధ్యకి ఈ అంశాన్ని తీసుకెళ్ళి ప్రజలకున్న అసౌకర్యాలు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడంలో మేము భాగస్వాములు అవుతామని, మాకు ఇలాంటి అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, మళ్ళీ కేంద్ర నాయకత్వానికి, మా రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ టి అనంతాచార్యులు, బిట్రా కనకదుర్గ, ఎం కనకదుర్గ, మైలా హరికృష్ణ, అన్నవరపు వేణు, కుశల్ రాజ్ జైన్, ఆదిత్య, లక్ష్మణ నాయక్, పలువురు రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ సభ్యులు గురువారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికను కలిసి వినతి పత్రం అందజేశారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ సభ్యులు గురువారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలోని డ్రైన్లలో పేరుకుపోయిన సిల్టు తొలగించేలా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. గత పాలకుల కన్నా మెరుగైన పనితీరుతో ఆమె ముందుకెళ్లడం సంతోషకరమన్నారు. మున్సిపల్ కార్యాలయం వెనుక నిర్మిస్తున్న బిల్డింగ్ లో పలు బహిరంగ ప్రదేశాలలో మద్యపానం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె దృష్టికి తీసుకురావడం జరిగిందని, అలాగే పట్టణంలో పలు చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు గురించి ఆమెకు తెలిపినట్లు పేర్కొన్నారు. సంఘ సభ్యులు తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించనున్నట్లు ఆమె హామీ ఇవ్వటం జరిగిందని శివకోటేశ్వరరావు వివరించారు. మా పట్టణాభివృద్ధి సంఘ సభ్యులందరూ కలిసి వచ్చి ఇక్కడ చైర్పర్సన్ గారిని కలిసాము. వారు చైర్పర్సన్ అయినాక వారి యొక్క వర్క్ మేము గమనిస్తున్నాము. ముఖ్యంగా డ్రైనేజీలు తీయించడంలో వారు పర్సనల్గా శ్రద్ధ తీసుకొని చాలా బాగా చేస్తున్నారు. ఇలాంటి శ్రద్ధ అంతకుముందు ఎవరు కూడా ఏ చైర్పర్సన్ కానీ కమిషనర్ కానీ శ్రద్ధ తీసుకోలేదు. ఆ శుభ్రం చేయటంలో పూర్తిగా శుభ్రం చేయిస్తున్నారు కాబట్టి వారికి అభినందనలు తెలియజేశాము. ముఖ్యంగా ఈరోజు సమస్య తీసుకొచ్చింది ఏంటంటే, ఈ మున్సిపల్ వెనకమాల ఓపెన్గా మందు సేవిస్తున్నారు. ఆ మందు సేవించడంతో ఇక్కడ ఒక అసాంఘిక కార్యక్రమాలు, అలానే ఈ టౌన్లో ఉన్న అనేక ప్రాబ్లమ్స్ గురించి కూడా మేము వారికి విన్నవించడం జరిగింది. వారు పర్సనల్గా శ్రద్ధ తీసుకుంటామని చెప్పి వారు చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ మా సంఘం తరఫున మున్సిపల్ చైర్పర్సన్ గారిని కలవడం జరిగింది, రాధికా రమేష్ గారిని. ఇప్పుడున్న తెనాల్లో ప్రాబ్లమ్స్ని వాళ్ళకి ఆమెకి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ యొక్క వ్యవస్థని ఆమె బాగా చేస్తున్నారు, దాన్ని బాగా పర్యవేక్షిస్తున్నారు. సో ఆమెకి అభినందనలు చెప్పడానికి వచ్చాము ఇక్కడికి. ఇంకా మెయిన్ స్పీడ్ బ్రేకర్లు, తర్వాత మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఓపెన్ లిక్కర్ కన్జ్యూమ్ చేస్తున్నారు, దాన్ని పాయింట్అవుట్ చేయమని చెప్పి మేడం గారికి విన్నవించడం జరిగింది. సో ఆమె కూడా మంచి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. కార్యక్రమంలో సంఘ నాయకులు రావూరి శివశంకర్రావు, వాకా పేరిరెడ్డి, శివరామయ్య, రాజేష్, అబ్దుల్ ఆరిఫ్, అబ్రహం లింకన్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని పారిశుధ్య కార్మికులు పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని, విధుల నిర్వహణ పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ ఎం జశ్వంతరావు హెచ్చరించారు. తెనాలి పట్టణ నగర దీపికలు, శానిటరీ వర్కర్స్ మరియు సూపర్వైజర్లతో సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, ఆరోగ్య శాఖ అధికారిని హెలెన్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ ఎం జశ్వంతరావు మాట్లాడుతూ శానిటరీ వర్కర్లు పట్టణ పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.
కొందరు సిబ్బంది తమ విద్యార్థులు అధికమని భావిస్తున్నారని విద్యార్థులతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. సిబ్బంది ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశంలో నగర దీపికలు, శానిటరీ సెక్రటరీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ను శానిటరీ సిబ్బంది దుశ్శాలువలతోనూ పూలమాలతోనూ ఘనంగా సత్కరించారు. శానిటేషన్ చాలా ఇంప్రూవ్ చేయాలనేది ఆయన చాలా ఎక్కువగా కలిసినప్పుడు, ఫోన్ చేసినప్పుడు రిపీటెడ్గా శానిటేషన్ మీద ఎక్కువ ప్రయారిటీ మరి చెబుతా ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా. సేమ్ టైంలో చైర్మన్ గారు కూడా మార్నింగ్ విజిట్స్కి వెళ్తూ మరి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ నోటీస్కి అలాగే మా నోటీస్కి తీసుకురావటం అవన్నీ కూడా క్రమేణా ఒక్కొక్కటి రిజాల్వ్ చేసుకుంటాం మనం వస్తూ ఉన్నాం. మరి మనం కూడా కొంచెం మన డ్యూటీ మనం చేయాల్సిన బాధ్యతలు కూడా మనకు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మీకు తెలుసు. మరి ముఖ్యంగా ఈ శానిటరీ సెక్రటరీస్ ఏదైతే ఉన్నారో మీరందరికీ కూడా జాబ్లో చాలా క్లియర్గా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా క్లిస్టల్ క్లియర్గా మీకు రూల్స్లోనే ఫ్రేమ్ చేసి ఉన్నాయి. అవన్నీ మీరు చదువుకున్నారు. అవన్నీ చదువుకున్న తర్వాతే మీరు ఆ పోస్ట్కి అప్లై చేసుకున్నారు. దానికి మీరు సెలెక్ట్ కాబట్టారు. అయిన తర్వాత మనం ఎంతవరకు చదువుకున్నాం, ఏం చదువుకున్నాం అనేది అక్కడ విషయం కాదు. బిఏ చదివినోడు కూడా కలెక్టర్ అవుతాడు, బీకాం చదివినోడు కూడా కలెక్టర్ అవుతాడు, పిహెచ్డి చదివినోడు కూడా కలెక్టర్ రాదు. అవి రకరకాల అంటే అక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, ఒక పోస్ట్ మనం తీసుకోవాలన్నప్పుడు మినిమం క్వాలిఫికేషన్ ఏంటి. మరి డిగ్రీ చదివినోడు కూడా కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారంటే కష్టపడి చదివారు, దాంట్లో ఆ క్వాలిఫికేషన్ అది ఉంది, దానికి ఇంట్రెస్ట్ ఉంది, అతను సక్సెస్ అయ్యి కలెక్టర్స్గా చేస్తూ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతూ ఉన్నారు. మనం పిహెచ్డీ చేసి డబుల్ పీజీలు ఉండి నంత మాత్రాన మన పోస్ట్ మనకే ఉంటుంది. ఎవరు ఏ పోస్ట్ ఉంది, నేను ఎంత చదువుకున్నాను అంత చదువుకున్నాను అనేది అక్కడ విషయం కాదు. ఆ విషయం చెప్పడం కోసం నేను ఆ మాట చెప్పాల్సి వచ్చింది. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై గత 4 సంవత్సరాలుగా చేస్తున్న అవినీతిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ప్రశ్నించారనే నేపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనపై కేసులు నమోదు చేయడమే కాకుండా భౌతికంగా దాడికి పాల్పడటం సిగ్గుచేటని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు విమర్శించారు. గురువారం బట్టిప్రోలుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విలేకరులతో మాట్లాడుతూ అధికారం ఎప్పుడూ ఒక పార్టీకి సొంతం కాదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ వడ్డీతో సహా అప్పుచెబుతామని అన్నారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై గత 4 సంవత్సరాల నుండి చేస్తున్న అవినీతిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా పోరుబాట అనే కార్యక్రమం ద్వారా ఆ అవినీతిని వెలుగుతీస్తున్న నెపంతో సాయిబాబాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తూ భౌతికంగా దాడి చేయడం, బెదిరింపు చర్యలకు పాల్పడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అధికారులు పార్టీలకు అతీతంగా తమ విధులు నిర్వర్తించాలి తప్ప అధికార పార్టీకి ఒత్తాసు పలకూడదని సూచించారు. ఈ సమావేశంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. బట్టిప్రోలు గ్రామంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చినాక పంచాయతీలో కానీ మండలంలో కానీ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద, పూర్తిగా పడకేసిన అభివృద్ధి మీద, మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ పోరుబాట కార్యక్రమం అనే పేరు మీద విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాడు. ఇటీవల 60 లక్షల రూపాయల కుంభకోణం ఉపాధి హామీ నిధుల్లో పనులు చేయకుండానే డ్రా చేసుకొని పందికొక్కులాగా మేచారు. దానిలో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు వాటాలు వేసుకొని పంచుకున్నారనేది స్పష్టంగా అన్ని ఆధారాలతో బయటపెట్టాడు. దానికి మరి ఉలికేందుకు అర్థం కావట్లా. అది అధికారులు చూసుకోవాలి, అధికారులు బాధ్యత వహించాలి. రేపు జవాబుదారితనం కూడా వాళ్ళకే ఫిక్స్ అయితే రేపు జైళ్ళకు పోయేది కూడా అధికారులు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మా దిష్టి బొమ్మలు తగలబెట్టడం, దానికి ప్రతిగా మా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి లేకపోతే మేరు నాగార్జున
దిష్టి బొమ్మలు మా వాళ్ళు తగలబెట్టడం, ఖచ్చితంగా చర్యకి ప్రతిచర్య అనేది ఉంటుంది. 100% చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మేము ఎవరిని రెచ్చగొట్టాం. ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. చేతనైతే మీకు చావు ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే దానికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పండి, అంతవరకే. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే హౌస్ అరెస్ట్లో ఉన్నారు మా నాయకులందరూ కూడా. హౌస్ అరెస్ట్లో పెట్టి హౌస్ అరెస్ట్లో పోలీసులు ఏఎస్ఐ స్థాయి అధికారి సాయిబాబు గారి ఇంటి దగ్గర బందోబస్తులో ఉండగా వచ్చి దాడి చేసి కొట్టారు. ఎవరికి జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు కదా. నీకు తెలుసు కదా అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలి. రోజులు దగ్గర పడతా ఉన్నాయి. 3 నెలలు 4 నెలలు మొత్తం ఎలక్షన్ ఒకడు బండారం బయటపడింది. పోలీసులు కూడా నేను చెప్తా ఉన్నా, అధికారులు ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఓడిగో చేయొద్దు. ఎవడికి ఉన్నదున్న వాస్తవాలు తెలుసు. మీకు నిజాయితీగా నిలబడండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, నియంతృత్వంలో లేవు. జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అధికారం కోసం అరువులు చేస్తూ ఉన్నాడు. దేనికైనా సిద్ధపడి ఉన్నాడు. కానీ ఇంతకంటే పెద్ద పెద్ద నియంతలే మట్టిలో గెలిచిపోయారు. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అంతా. న్యాయమైన తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారం కూడా కొనసాగింది. గురువారం తెనాలి పట్టణంలో సిఐటియు మరియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ మరియు సహాయకుల సంఘం అధ్యక్షులు ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ ఐసిడిఎస్ పరిరక్షణ, అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల హక్కుల సాధనకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వర్కర్స్కి ఇచ్చే జీతాలను పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్కర్స్కు టీఏ, డిఏ అలవెన్స్ కల్పించాలని, గ్యాస్ సదుపాయం ఇస్తామన్న ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు తెలంగాణ కన్నా ఎక్కువ జీతం ఇస్తామన్న ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు. సిఐటియు నాయకులు సిన్వలి, అంగన్వాడీ వర్కర్స్, ఆయాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనలో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తెనాలి పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. లాఠీ చార్జీలు చేసిన, గుర్రాలతో తొక్కించిన, అరెస్టులు చేసిన, తీసుకెళ్ళి ఎక్కడెక్కడో అరెస్ట్ చేసి భయపెట్టిన అంగన్వాడీ కార్మికులు ఎక్కడా భయపడకుండా పోరాటాల్లో ముందుండి ఆనాడు ఉన్న ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేసిన విషయాన్ని ఈనాడు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకున్న ప్రభుత్వానికి చివరికి చర్చలు కానీ పిలిచి మేము మీకు జీతం పెంచము, గ్రాట్యుటీ ఇవ్వము అని చెప్పి పై మెరుగులుగా చెప్తూ పత్రికలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వడం ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చెల్లిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పైగా ఉద్యోగాలు మీరు చేయకపోతే మీ సెంటర్లు పగలగొడతాం, స్వాధీనం చేసుకుంటాం, మీ ఉద్యోగాలు తీసేస్తాం అని బెదిరింపులకు దిగడం అనేది మరి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నిరంకుశ ప్రభుత్వమా, రాక్షస ప్రభుత్వమా అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ప్రభుత్వాలు వెంటనే స్పందించి అంగన్వాడీ నాయకులు చర్చలు పిలిచి వారి సహజమైన వాదనలో మీరు చెప్పిన వాగ్దానమే అదనంగా వారేం కోవడంలా కనీస వేతనం 26,000 అయినా సరే, అది కాకపోయినా మీరు చెప్పిన హామీ ప్రకారం అమలు చేయండి, సుప్రీంకోర్టు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయండి, లేకపోతే సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మెను మాత్రం మేము విరమించమని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అయితే మేము న్యాయబద్ధమైన కోరికల్ని మా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నామండి. ఆయన వాగ్దానం చేసిన వాటిని మేము తీర్చమని అడుగుతున్నాము. అయితే మేము న్యాయంగా పోరాటం చేస్తుంటే మమ్మల్ని నిర్బంధించేటట్లుగాను, మా సెంటర్ తాళాలు పగలగొట్టి మా పర్మిషన్ లేకుండా
వేరే వాళ్ళని పెట్టి సెంటర్లు నడపాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయము. ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించడం కాదు, మేము మాకు రావాల్సిన కోరికలు మా హక్కులను మాత్రమే అడుగుతున్నాము. అది తీర్చేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలనే మేము అమలు చేయమంటున్నాం, కానీ మేము వేరే విధమైన ఏమీ కోరట్లేదు. పొంగనూరు నియోజకవర్గం సోమల పోలీస్ స్టేషన్లో మహిళల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఇదేమిటని ప్రశ్నించిన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన సిఐ మరియు పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఏడుంబాక వెంకటస్వామి యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం తెనాలి శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏడుంబాక వెంకటస్వామి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించి అర్ధరాత్రి సమయంలోనూ చట్ట వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లు నిర్బంధించిన పొంగనూరు నియోజకవర్గం సోమల పోలీస్ స్టేషన్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలను నిర్బంధించడాన్ని ప్రశ్నించిన బీసీవై పార్టీ జాతీయ అధినేత బోడే రామచంద్ర యాదవ్ను వేలు పెట్టి అమర్యాదగా కులవక్షతో ప్రశ్నించిన సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొంగనూరు నియోజకవర్గంలో పరిధిలో జరిగిన ఈ సంఘటనను రాష్ట్ర యాదవ్ సంఘాలు ఖండిస్తున్నట్లు ప్రకటించారు. రామచంద్ర యాదవ్ పట్ల అవమానకరంగా మాట్లాడటం, స్టేషన్ నుంచి వెళ్ళిపోవాలని యాదవ్ కులాన్ని దూషిస్తూ సీఐ హుకుం జారీ చేయడాన్ని అధికార దుర్వినియోగంగా పేర్కొన్నారు. సీఐ తీరు ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడ్డారు. మహిళల పట్ల రామచంద్ర యాదవ్ పట్ల అమర్యాదగా ప్రవర్తించి పోలీసు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చట్ట వ్యతిరేక మహిళల నిబంధనని సుముటోగా విచారణ చేపట్టాలని శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఏడుంబాక వెంకటస్వామి యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరిగా స్పందించుకుంటే రాష్ట్ర యాదవ్ సంఘాలతో చర్చించి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలను ధర్నాలు చేపట్టినట్టు ప్రకటించారు. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన రైతు బేరీ యాత్రని సోమల మండలంలో ప్రచారం చేయడానికి వెళ్ళిన బీసీవై పార్టీ కార్యకర్తలని, నాయకులని, వైసీపీకి సంబంధించిన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేసి, ఆ దాడి చేసింది కాక మళ్ళీ వాళ్ళని ఆ సోమల పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు వాళ్ళని మహిళలని కూడా చూడకుండా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచింది కాక అర్ధరాత్రి 1 గంటకు వరకు కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేది ఏమిటి అని చెప్పేసి మళ్ళీ అర్ధరాత్రి 1 గంటకి బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు వెళ్ళి ప్రశ్నించగా ఒక బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులను వేలు పెట్టి బెదిరిస్తూ మాట్లాడటం అనేది అది ఎంతవరకు ఈ ప్రజాస్వామ్యంలో నడుస్తుంది, ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. రాజకీయం ఎందుకు జరుగుతుందో ఈ ఆంధ్రప్రదేశ్లో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అలాగే అక్కడున్న బీసీవై పార్టీ మహిళా కార్యకర్తల్ని కులంతో దుర్భాషలాడుతూ మళ్ళీ అదే పోలీసులు ఆ విధంగా మాట్లాడుతూ ఉండటం అనేది శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం నుంచి పూర్తిగా ఖండిస్తూ, ఏదైతే ఈ ఒక్క విషయం మీద అధికారులు చర్యలు తీసుకొని ఎడల శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం నుంచి సుమోటోగా హైకోర్టు వారు కేసు తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని, అదేవిధంగా ఈ దారుణాల్ని ఇంకా ఆపకుండా ఒక పార్టీ పెట్టుకొని ఒక పార్టీ నడిపిస్తున్న మహిళలను కూడా తీసుకెళ్ళి మీరు అర్ధరాత్రి పూట్ల పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నారంటే మరి చట్ట వ్యతిరేక పనులు కూడా జరుగుతూ ఉంటే ఆ చట్ట వ్యతిరేక పనులని ఎందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖండించట్లేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని వాళ్ళకి అండగా నిలుస్తుంది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. కులమతాలకు అతీతంగా హజ్రత్ మహబూబ్ సుభానీ గ్యార్మీ జెండా పండుగను ఘనంగా జరుపుకోవటం సంతోషకరమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా హజ్రత్ మహబూబ్ సుభానీ గ్యార్మీ జెండా పండుగను ఘనంగా జరుపుకోవటం సంతోషకరమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. స్థానిక బురిపాలెం రోడ్లోని జెండా చెట్టు సెంటర్లో గ్యార్మీ జెండా పండుగను పురస్కరించుకుని గురువారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలు జెండా పండుగను వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఏటా జెండా పండుగలో తనను భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో పండుగను మరింత ఉత్సాహంగా వైభవంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు గ్యార్మీ జెండా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, నాయకులు నసీం, ఇర్ఫాన్, ఖుద్దూస్, ఈదర వెంకట పూర్ణచంద్, పలువురు నాయకులు, పండుగ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. శుభాని గార్మీ సందర్భంగా 16వ సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నసీము, అదేవిధంగా పెద్దలు ఇర్ఫాను, వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా
చేయడం అనేది చాలా శుభసూచకం. ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా లౌకికవాదాన్ని కాపాడుతూ అన్ని వర్గాలని అన్ని మతాలని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించటం, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా నాకు ప్రత్యేకమైన ఆహ్వానం, గౌరవం ఇచ్చే ఈ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క గార్మీ పండగ సందర్భంలో రోజున గార్మీ పండగ సందర్భంలో జెండా ఊరేగింపు, ప్రత్యేకంగా ఈ రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు అందరూ అనేక మందిలో హరిప్రసాద్ గారు, కుర్దేశ్ గారు అందరూ కూడా పట్టణ ప్రముఖ నాయకులు, ఈ వార్డు నాయకులు, అదేవిధంగా 4వ వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వర గారు, వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు వారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి చెడు వ్యసనాలకు బానిసై పలు దొంగతనాలకు పాల్పడిన 4 నిందితులను తెనాలి తాలూకా పోలీసులు అదుపులో తీసుకున్నారు. కేసుల వివరాలను తెనాలి తాలూకా ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. తెనాలి మండలం పరిధిలోని కాజీపేట, కొలకలూరు, నందివేలుగు, సంగం జాగరముడి గ్రామంలో జరిగిన వేర్వేరు దొంగతనాల్లో నిందితులను గుర్తించిన పోలీసులు వివరాలను వెల్లడించారు. తెనాలి తాలూకా ఎస్ఐ వెంకటేశ్వర్లు దొంగతనాలకు పాల్పడిన చల్లా భవానీ శంకర్, పరిమి అనిల్ కుమార్, చింతా చైతన్యం నుంచి దొంగతనానికి పాల్పడిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులు చోరీ చేసిన ఆయిల్ ప్యాకెట్లు, రైస్ బ్యాగులు, బిస్కెట్ ప్యాకెట్లు విలువ సుమారు 2 లక్షల రూపాయల పైగా ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన కొల్లూరులో తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని అంగన్వాడీలు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు గురువారం సంఘీభావం వ్యక్తం చేశారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన కొల్లూరులో తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని అంగన్వాడీలు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు గురువారం సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందిని కట్టు బానిసల్లో చూస్తున్న జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చన్నారు. జగన్ రెడ్డి మాటల మనిషే గాని చేతల మనిషి కాదని, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరే నిదర్శనమన్నారు. అంగన్వాడీ కేంద్రాలను జగన్ రెడ్డి వదిలేయటంతో 40 లక్షల పైచిలుకు చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ, తోకలవారిపాలెం గ్రామ సర్పంచ్ టి కృష్ణమోహన్, సిఐటియు నాయకులు, మండలంలోని అంగన్వాడీలు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 3 రోజుల నుంచి రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా మీ మహిళా మండలి యొక్క ఆందోళనలతో అట్టుడిగిపోతూ ఉంది. ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతూ ఉంది. కడుపు గాలి ఆందోళన చేస్తున్నటువంటి మిమ్మల్ని ఒళ్ళు బరిసి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. నేను చూశాను. చాలా బాధాకరమైన అంశం. 4200, 6000 ఈ రేంజ్లో ఉన్నది ఒక్కసారి తీసుకెళ్ళినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెంచాడని చెప్పి ఈ పెద్ద మనిషి పాదయాత్ర చేస్తా అంగన్వాడీలు అడిగితే నేను అధికారంలోకి రాగానే తెలంగాణలో ఉన్నదానికంటే ఎక్కువగా మీకు అందిస్తానని చెప్పాడు. ఇవాళ తెలంగాణ వాళ్ళతో ఎక్కువగా కాదు కదా, ఈ 4.5 సంవత్సరాల్లో కేవలం 1000 రూపాయలు మీకు పెంచి చేతులు దులుపుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు ఉప్పు, పప్పు, చింతపండు, నూనె ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి? ఆ రోజు పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు ఎట్లా ఉన్నాయి, ఇవాళ ఎట్లా ఉన్నాయి? అసలు ఏ విధంగా పెరిగిపోయినాయో ప్రతిసారి కూడా ఏదైనా ఏ ప్రభుత్వాలైనా పెరుగుతున్న ధరల సూచికి అనుగుణంగా జీతాలన్నీ పెరుగుతూ ఉంటాయి. మీకు కూడా దానికి సంబంధించి అదే యాంగిల్లో మీకు ఎరియర్స్ కానీ పిఆర్సీలు కానీ ఇస్తూ ఉంటారు ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకి. ఇవేవి కూడా అమలు కావట్లేదు.
కానీ ఆ రోజు మాత్రం నమ్మించి అడ్డగోలుగా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాడు. ముఖ్యంగా మహిళా తల్లులు ఆ రోజు మోసపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు విని. ఈరోజు నిట్టనిలువున దగా కాబడ్డారు. మీరు 3 రోజుల నుంచి ఉద్యమం చేసినా ఏమీ లెక్క చేయట్లేదు. ఇలా మీ తర్వాత ఇంకా ఆశా వర్కర్లు ఉన్నారు, ఇంకా రకరకాల ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి కూడా ఇదే. తప్పనిసరిగా మేము మాత్రం దీని మీద నిన్న కూడా చర్చ జరిగింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఈ విధంగా జరుగుతుందనే దాని మీద. కాబట్టి సానుకూలంగా మేము స్పందిస్తాం. ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించని మాకు సంబంధం లేదు. తప్పనిసరిగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. వచ్చిన తర్వాత మీరు ఈరోజు ఏ డిమాండ్స్ కోసం మీరు ఆందోళన చేస్తా ఉన్నారో ఆ డిమాండ్లకి మా సంపూర్ణ సహకారాన్ని అందించే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దుగ్గరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారం 3వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దుగ్గరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారం 3వ రోజుకు చేరుకుంది. వీరికి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు సమ్మె వద్దకు చేరుకుని మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు హక్కుల కోసం ప్రశ్నిస్తుంటే ప్రస్తుత ప్రభుత్వం వారిపై ఎటువంటి సానుభూతి చూపటం లేదన్నారు. సొసైటీలో అంగన్వాడీ కార్యకర్తలు సమాజ సేవకులని తల్లులుగా గుర్తించాలన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5,000 ఉన్న వేతనాన్ని 10,500కు పెంచారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని చెప్పి నేడు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. వారి సమస్యలు పరిష్కరించకపోగా వాలంటీర్ల ద్వారా కేంద్రాల తలుపులను పగలగొట్టిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగన్వాడీ సేవలను గుర్తించి వేతనాన్ని పెంచారన్నారు. రాబోయే రోజుల్లో తన ప్రభుత్వం రావటం ఖాయమని అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాకబాబు, గద్దెవాసు, కాబోతు దేవదాసు, నక్కా చిరంజీవి, వల్లూరు నరసింహారావు, అంచా శ్రీను, జనసేన మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, పసుపులేటి నాగ చైతన్య, జనసేన పార్టీ నాయకులు మునగపాటి వెంకట మారుతీరావు, షేక్ సుభాని, దాసరి శివనాగేంద్ర, తిరుమలశెట్టి కొండలరావు, సాధు చంద్రశేఖర్, వాసా శ్రీనివాసరావు, సామర నాగేశ్వరరావు, షేక్ ఖైరుల్లా, సింగంశెట్టి వెంకట్, తిరుమలశెట్టి నరసింహారావు, మురళీకృష్ణ, దాసరి వెంకటేశ్వరరావు, గిరిబాబు, సుందరయ్య, గోపిశెట్టి శ్రీనివాసరావు, బుజ్జి, సురేష్ బాబు, గడ్డం సురేష్, కోటిపల్లి సాయి, సిఐటియు మండల ఉపాధ్యక్షులు జట్టి బాలరాజు, సిపిఐ నాయకులు యార్లగడ్డ శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, వెంకట్రావు, అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడారు. మేము జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ వారు ఈరోజు దుగ్గిరాల మండలంలో అంగన్వాడీ టీచర్ల దగ్గరికి వస్తే ఈ రోజున సొసైటీలో అంగన్వాడీ టీచర్లు అంటే వాళ్ళకి ఉద్యోగంగా గుర్తింపు కాదు, సమాజ సేవకులు. అంటే తల్లి బిడ్డకి ఏ విధంగా ప్రెగ్నెన్సీ వస్తే ఎలా సాగిద్దో, అలాగే పిల్లలు పుట్టిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఎలా సాగుతారో వీళ్ళంతా కూడా తల్లులు, ఒక సమాజంలో ఒక తల్లులుగా గుర్తించి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా 5,000 రూపాయలు ఉన్న వీళ్ళ కనీస వేతనం కాదని చెప్పి 10,500 రూపాయలు చేసిన సందర్భం. కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తాం, అలాగే మీకు కావాల్సిన పెన్షన్లు అన్నీ మేము చేస్తామని చెప్పి ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టు ఈ రోజున రోడ్డు నేసే పరిస్థితి. పాపం ఈ 4.5 సంవత్సరాలు అంటే దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు పాపం మెలకుండిపోయారు. కానీ ఇప్పటికీ వాళ్ళు కళ్ళు తెరపోయేప్పటికీ ఈ రోజున తల్లిదండ్రులు అంతా కూడా రోడ్డు మీదకి ఎక్కి ఈ రోజున ఆందోళన చేస్తూ ఉన్నారు. దీనికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించి వాళ్ళు ఎలాంటి పోరాటానికి వెళ్ళినా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. రేపొద్దున తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం వస్తుంది, మీకు ఏవైతే మీరు ఈ లిస్టులో పెట్టారో అవన్నీ తప్పనిసరిగా ఆమోదించి మీ వెనకాల మేము నడుస్తాం, మిమ్మల్ని ముందలు పెడతామని చెప్పి సొసైటీలో ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున గవర్నమెంట్, ఈ వైసీపీ గవర్నమెంట్ ఎంత దిగజారిపోయిందంటే తల్లులందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళ సమస్య పరిష్కరించకుండా వాలంటీర్ల చేత అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టిస్తున్నారు తాళాలు పెట్టి. అసలు ఇది ఎంత దారుణం అంటే ఒక కీచక పరిపాలనలాగా ఉంది. 5,000 ఉన్న వాళ్ళకి ఉన్న వేతనాన్ని 10,500 రూపాయలు చేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ అందరినీ చూసుకుంటూ ఎంతో ప్రశాంతంగా జరుగుతున్న ఈ పరిస్థితిని ఈ
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని గవర్నమెంట్ వేతనానికి నీకు బేసిక్ మీద మీకు వేతనం ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ వాళ్ళకేమో నెరవేర్చకుండా ఇప్పటివరకు వాళ్ళు 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఓపిక పట్టుకొని అడిగి ఇవాళకి కూడా ఏం చేయకపోతే వాళ్ళు నిరసన దీక్ష చేస్తుంటే వాళ్ళ మీద ఈరోజు దాష్టికంగా ఎంతో అవాకు చవాకులు వెళ్తూ వాళ్ళని అనటం అనేది చాలా అమానవీయ చర్య. పసిపిల్లలు ఉంటే దేవాలయం లాంటి ఒక అంగన్వాడీ స్కూల్ని అంత బలవంతంగా దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి మరీ తెరిపించాల్సిన అంత అవసరం ఏమొచ్చిందండి? మా కష్టానికి తగ్గ కనీస వేతనం ఇవ్వండి అని అడుగుతున్నాం. అంతే తప్ప మేము ఏమన్నా అడుగుతున్నామా? మేము అన్యాయంగా ఏమన్నా రోడ్డుకి ఎక్కామా? మేము సేవ చేస్తున్నాము, మా సేవను గుర్తించి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వండి అని చెప్తున్నాం. మీరు మాట ఇచ్చారండి, జగన్ గారండి, మీరు మాట ఇచ్చారు. మీ కష్టాన్ని మేము గుర్తిస్తాను, అక్క చెల్లెళ్ళారా మీకు అందరి మీద మీకు పెంచిస్తా అన్నారు. ఒక్క 1,000 రూపాయలు తప్ప మీరు మీ అంతరాత్మని ప్రశ్నించండి. ఒక్క 1,000 రూపాయలు తప్ప మాకు ఏమైనా పెంచారా? కనీసం 2017 నుంచి టీఏ లేదు, డిఏ లేదండి. పథకాలు ఏమీ లేవండి. ఏమండి అంగన్వాడీ కార్యకర్తకి కుటుంబం లేదా? ఖర్చులు లేవా? పిల్లలు లేరా? ఆ 11,500లో మేము ఏం బాధ్యతలు నిర్వహించుకుంటాము? ఎక్కువైపోయి మీరు ఇచ్చిన తినేసి మాకు ఒళ్ళు బలిసిపోయి తెలియక మేము సమ్మె చేస్తున్నాం. ఏం భాష అండి అది? మీరు ఒక తల్లికి బిడ్డే, మీరు ఒక అక్క చెల్లెలకి అన్నే, మీరు పిల్లలకి ఒక కన్న తండ్రే, అలా మాట్లాడొచ్చా అండి? మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే మీకు మమ్మల్ని మా సేవ గుర్తించి ఎందుకు ఈ ఆడపిల్లలు ఇలా బయటకు వచ్చారు అని గుర్తించుకోకుండా అలా దుర్భాష మాట్లాడటం ఒక విఐపిగా ఉన్న అతను అలా పద్ధతి కాదండి. స్థానిక గాంధీనగర్లోని శ్రీ కుసుమ హరనాథ మందిరంలో మాతృశ్రీ కుసుమకుమారి 153వ జన్మదినోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని శ్రీ కుసుమ హరనాథ మందిరంలో మాతృశ్రీ కుసుమకుమారి 153వ జన్మదినోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు భక్తి శ్రద్ధలతో జరిపారు. అత్తోటికి చెందిన భక్త బృంద సభ్యులు అమ్మవారి పంచాక్షరి నామాన్ని భక్తి కీర్తనలు ఆలపించారు. అనంతరం భక్త బృంద సభ్యులు అమ్మవారికి భోగి పళ్ళు పోసి పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. కార్యక్రమంలో భాగంగా మందిర కమిటీ భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ కుసుమమ్మ 153వ జన్మోత్సవం సందర్భంగా కుసుమహరనాథ మందిరం తెనాలిలో అర్ధ ఏకాహం జరుగుతున్నది. కుసుమహరనాథులు మన ఈ భూమి మీదకి అవతరించి సంసారిగా ఉంటూ మనం ఎట్లా జీవించాలి అనేది ఆచరించి చూపించారండి. ఈ కుసుమమ్మ తన ప్రేమని ఎట్లా ఎరుకపరుస్తుందంటే ఆయన చిరునవ్వు తప్పితే ఏమీ ఇవ్వలేను నేను అంటాడు. మనిషికి ఈ రోజుల్లో చిరునవ్వు మాత్రమే కొరవగా ఉంటుంది. అందరూ కలిసి నామం చెయ్యండి, ఇదే మనందరికీ తరుణోపాయం. మీరు కల్పవృక్షం కింద కూర్చుంటే ఎంతటి ఆనందం పొందుతారో, ఏది కోరుకుంటే అది లభిస్తుందో అట్లా మీ జీవితం జరుగుతుందని మన కుసుమహరనాథులు హామీ ఇచ్చారు. కల్పవృక్షం అంటే ఏంటి? దాని కింద కూర్చుంటే మన సంకల్పాలు మంచివైతే మనకి మంచి జరుగుతుంది. మన సంకల్పాల్లో స్వార్థము, అసూయ, ఈర్ష్య ఉన్నాయనుకోండి, మనని మనం శపించుకున్నట్టే. మనం దీవించుకోవాలా శపించుకోవాలా అనేది మన నిర్ణయం మీద ఆధారపడింది మానవ జన్మ వచ్చిన తర్వాత. అయితే మనం ఎట్లా దీవించుకోవాలి, ఎట్లా శపించుకోవాలని తెలుసుకోవాలంటే మన చుట్టుపక్కల సమాజంలో మనకు అర్థం కాదు. దానికోసమనే పాగల హర్నాథ్ అనే పుస్తకాల్లో ఆయన మనలాంటి వాళ్ళకి 1.5 లేఖలు రాశారండి. వాటిలో చాలా వివరంగా పొందుపరిచారు. కుసుమ హరనాథ మందిరంలో ఈ రోజున కుసుమకుమారి 153వ జయంతి సందర్భంగా 5:40 ఉదయమే 5:40 నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశాము. ఈ భక్తి కీర్తనలు ఉదయం 5:45 నుంచి సాయంత్రం 5:40 వరకు 12 గంటలు నిరంతరంగా ఈ భక్తి కీర్తనలతో చేశాము. భక్తులు ఇతర ఊళ్ళ నుంచి కూడా వచ్చారు. వారందరూ కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు అయిన స్వీకరించారు. అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో మందిర కమిటీ ప్రెసిడెంట్ నరసింహారావు, ఆర్ జయహరనాథ్, ఆర్ సరళారాణి, సుజాత మోహన్ రావు, ఎస్వీ యోగా కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య, పలువురు సభ్యులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం వులెన్ స్కేపర్స్, మంకీ టోపీలను అందజేశారు. దుగ్గిరాల గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం వులెన్ స్కేపర్స్,
మంకీ టోపీలను అందజేశారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, మండల పరిషత్ పాఠశాల, వసతి గృహంలో ఉన్న 300 మంది విద్యార్థులకు చలిని తట్టుకునేందుకు ఉన్నితో కూడిన రక్షణ కవచాలను అందజేశారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ చలికాలంలో విద్యార్థులు చలికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు పంపిణీ చేయటం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ స్వంత గ్రామాన్ని, భాషను, దేశాన్ని మరవకూడదనే ఉద్దేశంతో తన స్వగ్రామమైన దుగ్గిరాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు తమ సంస్థ ద్వారా ఈ పంపిణీ చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మానవుని సర్వతోముఖాభివృద్ధి కేవలం విద్యతోనే జరుగుతుందని, విలువలతో కూడిన గుణాత్మక విద్యను విద్యార్థులు అందిపుచ్చుకున్నప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారన్నారు. అనంతరం రామస్వామి యాదవ్ను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, కొంగర సురేంద్ర, కుర్ర నాగయ్య, గుండు పాములు, రాఘవులు, తాడిబోయిన నరసింహారావు, ఎన్ రవి, చింతమనేని కొండయ్య, నిమ్మగడ్డ శివరామకృష్ణ, బాలిక పాఠశాల హెచ్ఎం ఎస్ శోభాదేవి, హాస్టల్ వార్డెన్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్, ఉపాధ్యాయులు మాట్లాడారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు విద్యార్థినులకు ఈ చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల వీళ్ళందరికీ కూడా ఉలెన్ స్క్రాపర్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ప్రభుత్వ బీసీ హాస్టల్లో బాలురకు మంకీ క్యాప్స్, అలాగే వెనిగళ్ల బాపనమ్మ మండల ప్రజాపరిషత్ స్కూల్లో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మంకీ క్యాప్స్, అలాగే డిజబిలిటీ స్కూల్లో కూడా విద్యార్థులకు మంకీ క్యాప్స్, అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నార్త్ యాదవపాలెంలో గల స్కూల్లోనూ వాళ్ళకు కూడా మంకీ క్యాప్లు ఇవ్వడం జరిగింది. మానవుడు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేవలం విద్య ద్వారానే కాబట్టి అలాంటి విద్యని గుణాత్మక విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందిపుచ్చుకోవాలని భావి భారత పౌరులు వారు చదువుకోవడానికి మౌలిక సదుపాయాల్లో భాగంగా మరి చలికాలంలో ఈ ఇవ్వటం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. కొన్ని మఫ్లర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాటితో పాటు పిల్లలందరూ కూడా గుణాత్మకతో కూడినటువంటి విలువలతో కూడిన విద్యని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ పిల్లల్ని ఆశీర్వదించారు. H7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి H7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేయండి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. H7 న్యూస్ సమాప్తం. నమస్కారం.